my dear students and respected teachers. 2025-26 అంటే మార్చ్ 18న హిందీ ఎగ్జామ్ అయిపోతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఈ వీడియోలో మన ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామ్ పేపర్ ఏదైతే చూసామో చూసిన తర్వాత బుక్లెట్ తీసుకున్న తర్వాత మనం ఏ సెక్షన్ కి ఎంత టైం కేటాయించాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. అలాగే క్విక్ రివిజన్, మనం ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మొదటిగా ఏ సెక్షన్ కి ఎంత టైంలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ సెక్షన్ రాస్తున్నాం అనుకోండి, 50 నిమిషాలు ఇచ్చారు, 50 మినిట్స్. 50 మినిట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మనకి ఏదైతే గద్యాంశం ఉందో పఠిత గద్యాంశం ఒక 5 నిమిషాలు, పఠిత పద్యాంశం 5 నిమిషాలు, అలాగే ఉపవాచక్ ఒక 5 నిమిషాలు, అపఠిత పద్యకి 20 నిమిషాలండి, 10 నిమిషాలు 10 నిమిషాలు, అప్పటికి 35 నిమిషాలు. అలాగే లేఖక పరిచయ్ ఒక 5 నిమిషాలు, అలాగే కవి పరిచయ్ ఒక 10 నిమిషాలు. అలా మొత్తంగా ఒక 50 నిమిషాల లోపు మీరు ఫస్ట్ సెక్షన్ రాయాల్సి ఉంటుంది. నా సలహా అయితే ఆఫ్టర్ ఫస్ట్ సెక్షన్ 5th సెక్షన్ రాసుకోవడం మంచిదండి. 5th సెక్షన్ రాయడం వల్ల మీరు 35 మార్కులు ప్లస్ 15 మార్కులు, మీకు 50 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. ఆ 50 మార్కులు కరెక్ట్ గా వచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా మీ మీద మంచి అభిప్రాయం ఏర్పడడానికి, సదాభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నా అంచనా అయితే ఫస్ట్ సెక్షన్ 5th సెక్షన్ రాయడం అనేది మొదటిగా చేయాలి. తర్వాత సెకండ్ సెక్షన్ మనం చూసినట్లయితే సెకండ్ సెక్షన్ 35 మినిట్స్ ఇచ్చారండి. దోహా ఒక 5 నిమిషాలు, 3 ప్రశ్నలు కూడా 8 5 నిమిషాలు, 9, 10, 11 3 ప్రశ్నలు కూడా 30 నిమిషాలు, 10 మినిట్స్ 35 మినిట్స్ అండి. తర్వాత థర్డ్ సెక్షన్ చూసినట్లయితే 2 ఎస్సేస్ అండి, ఒకటి పోయిటరీ ఎస్సే, ప్రోజ్ ఎస్సే. పద్య భాగ సారాంశం 20 నిమిషాలు, గద్య భాగ సారాంశం కూడా 20 నిమిషాలు కేటాయించుకోవాలి. అలాగే 4th సెక్షన్ చూసినట్లయితే లెటర్ కి 15 నిమిషాలు, జనరల్ ఎస్సేకి 25 మినిట్స్, నిబంధకి 25 నిమిషాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 40 నిమిషాలు. 5th సెక్షన్ ప్రతి బిట్కి కూడా ఒక్కొక్క నిమిషం చొప్పున 15 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అలా మొత్తంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే 180 మినిట్స్ అంటే 3 అవర్స్. మనకున్న టైం 3 అవర్స్ 15 మినిట్స్. మరి ఆ 15 మినిట్స్ దేనికి కేటాయించుకోవాలి అంటే, ముందుగా చేయవలసింది ఎగ్జామ్ అంతా రాసిన తర్వాత చేయవలసిన మొదటి పని తప్పక విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా మనం అన్ని ప్రశ్నలకి సమాధానం చేసామా లేదా, అనే సబ్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ గా మొదటిగా మనం చేయవలసిన పని అదండి. ఎగ్జామ్ అంతా అయిపోయిందని తొందరపడి మనం చాయిస్ రాసుకోవడం కాదండి. అన్ని ప్రశ్నలు సమాధానం చేసామా లేదా అనే పనిని మొదటి పనిగా మీరు భావించాలి. దాని తర్వాత అండర్లైనింగ్ చేసేటువంటి కార్యక్రమం నిర్వహించుకోవాలి. దాని తర్వాత మనం చేయాల్సిన పని అండర్లైనింగ్ అండి. ముఖ్యమైన వాటి చోట అండర్లైన్ చేసుకోవడం చేయాలి. తర్వాత మనం చాయిస్ రాసుకోవాలండి. చాయిస్ కనుక రాసే పని అయితే రాస్తే 7th వన్ కానీ, లేదా 7th వన్ కానీ, 9th వన్ కానీ, 10th వన్ కానీ, 11th వన్ కానీ. ఇంకా మీకు లెటర్ కనుక ఒకవేళ లెటర్ కనుక మీకు డౌట్ గా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 14th కానీ, వీటిల్లో ఏదో ఒకదాన్ని మాత్రం మీరు చాయిస్ గా తీసుకోవాలి తప్ప అన్నిటినీ నేను రాస్తానని చూడొద్దు. పేపర్ని అందంగా రాయడానికి ప్రయత్నం చేయండి. చాయిస్ రాయడానికి మనకి సరైన సమయం ఉండదు. హిందీలో సమయం తక్కువగా ఉంటుంది, అంటే అది సరిపోదని నా ఉద్దేశం. సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంది. మరి క్విక్ రివిజన్ ఏ విధంగా చేయాలి, సరే ఎగ్జామ్ కి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి? మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనం గమనించినట్లయితే బ్లూ ప్రింట్ ప్రకారంగా 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. తర్వాత 100 days లో 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు. 5 మోడల్ పేపర్ని మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ కి వెళ్ళబోయే ముందైనా సరే మీరు ఖచ్చితంగా ఈ 5 మోడల్ పేపర్ని టాప్ టు బాటమ్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు 95 అబోవ్ మార్క్స్ ఈ 5 పేపర్స్ నుండి వస్తాయి అనేటువంటి అంచనా ఉంది. సో 90 మార్క్స్ అన్న కనీసం మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 మోడల్ పేపర్స్ దగ్గర పెట్టుకోండి. 5 మోడల్ పేపర్స్ ఉన్న ఎక్సర్సైజ్ చూడండి, ప్యాసేజ్ చూడండి, క్వశ్చన్ ఆన్సర్ చూడండి, సారాంశాలు చూడండి, నిబంధన చూడండి, బిట్స్ కూడా ఈ 5 మోడల్ పేపర్స్ బాగా క్షుణ్ణంగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే క్విక్ రివిజన్ అంటే ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, క్వశ్చన్ నెంబర్ 1 to 6 మనం 100 days ప్లాన్ లో, యాక్షన్ ప్లాన్ లో మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేయండి. అలాగే 7th వన్ మనం కనుక చూసినట్లయితే పంత్ గానీ, నిషం గానీ, కవి పరిచయ్, పంత్ లేదా నిషంక్, ఇది ఒక సెట్ అండి. వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరు మనం నేర్చుకోవచ్చు, లేదా రహీం బిహారీలో మనం నేర్చుకోవచ్చు. మీరు స్లో లెర్నర్ అయితే రహీం బిహారీ కవి పరిచయాన్ని నేర్చుకుంటాం ఉత్తమం అండి. అలాగే 4 దోహాలు ఖచ్చితంగా అందరూ నేర్చుకోవాల్సిందే. 9th వన్ కి 34 పేజ్ లో 100 days ప్లాన్ లో 9 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఆ 9 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, స్లో లెర్నర్స్ అయినా సరే. లేదు ఇంకా మనం బాగా చదవగలం అనుకుంటే మీరు ఇంకా వేరే లెసన్స్ లో చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే 10th క్వశ్చన్ సంబంధించి పేజ్ నెంబర్ 35 లో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారండి. ఆ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత మీరు ఇంకా ఇంతకుముందు చదివినటువంటి ప్రశ్నలు రివిజన్ చేసుకోవాల్సింది ఉంటుంది.
లెవెన్త్ క్వశ్చన్ కి దో కళాకారులు 3 ప్రశ్నలు లేదా అనోఖా ఉపాయలో 3 ప్రశ్నలు, అది కానీ ఇది కానీ ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. 12th వన్ గమనించినట్లయితే పోయిటరీ ఎస్సెస్ ఖచ్చితంగా బరస్తే బాదల్ కనకన్ కా అధికారి, ఆ రెండింటిలో నుండి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుందండి. లేదు నేను ఈ సెట్ నేర్చుకోలేను సార్, ఇలా నేర్చుకుంటానంటే కనకన్ కా అధికారి, రైదాసు, మీరాబాయ్, ఆ మూడు కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే 13th క్లోజ్ ఎస్సే కనుక గమనిస్తే క్లోజ్ ఎస్సేలో ఈద్గాహ్ లోక్గీత్ ఖచ్చితంగా ఈ రెండింటిలో నుండి ఒక ప్రశ్న అనేది గ్యారెంటీగా వస్తుంది. అలాగే మీరు ఇంకా జల్హీ జీవన్ నేర్చుకున్నట్టు జల్హీ జీవన్, అలాగే అచ్చే నాగరిక గుణ్ 12th లెసన్ లో అచ్చే నాగరిక గుణ్ అని చదివినట్టయితే అచ్చే నాగరిక గుణ్ అనే ప్రశ్న కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చుట్టి పత్ర లెటర్స్ వస్తామండి. క్వశ్చన్ నెంబర్ 14 చుట్టి పత్ర కూడా వివిధ రీజన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం దాదీ సే మిల్నే, మా సే మిల్నే అనేటువంటి ఒక రీజన్, అలాగే షాదీ, అలాగే మన బుఖార్ కారణంగా అనేటువంటి 3 రీజన్స్ లో చుట్టి పత్ర నేర్చుకోండి. पिताजी को पत्र, पिताजी पुस्तक खरीदने के लिए पैसे मांगते हुए और विहार यात्रा जाने के लिए अनुमति मांगते हुए और जन्मदिन मनाने के लिए पैसे मांगते हुए पिताजी को पत्र. అలాగే పుస్తక విక్రేత को पत्र ఒకే రీజన్ అండి. मित्र या भाई को पत्र, हिंदी सीखने की आवश्यकता, ऐतिहासिक स्थान का वर्णन, वार्षिकोत्सव का वर्णन, అలాగే భావి యోజన అనేటువంటి ఈ 4 కారణాలతో ఉన్నటువంటి ఈ పత్రం చూసినట్లయితే మీరు బాడీ ఆఫ్ ద మ్యాటర్ ఒకటే మారుతుందండి, కాన్సెప్ట్ అంతా ఒకటే. చుట్టి పత్ర, పితాజీ పత్ర, మిత్రుల పత్ర, అలాగే పుస్తక విక్రేత పత్ర చూసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా లెటర్ వస్తుందండి. వీటిని చూసుకుంటే సరిపోతుంది. ఇంకా జనరల్ ఎస్సెస్ అంటే అందరికీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం. దూరదర్శన్ పుస్తకాలే ఈసారి గెస్ట్ చేయొచ్చండి. వీటిలో రాకపోయినా సరే రాష్ట్రీయ త్యోహార్, స్వచ్ఛ భారత్, విద్యార్థి అనుశాసన్, ఈ 5 ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇంకా దానికి ఇంకా యాడ్ ఏమైనా చేయొచ్చా సార్ అంటే పర్యావరణ ప్రదూషణ, అలాగే కంప్యూటర్, దీపావళి నేను యాడ్ చేస్తున్నాను. ఈ 8 గనక మీరు నేర్చుకుని వెళ్తే ఖచ్చితంగా మీకు జనరల్ ఎస్సే అందులో రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏం ప్లాన్ చేయాలి సార్ అంటే చూడండి అన్న, 16 to 30 వరకు బిట్ పేపర్ ఏదైతే ఉందో, బిట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం 100 days ప్లాన్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 150 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ 150 ఎగ్జాంపుల్స్ మీరు బాగా చూసుకోవాలి. అలాగే ప్రతి లెసన్ కి బ్యాక్ సైడ్ భాషకి బాత్ అని ఉంటుందండి. ప్రతి లెసన్ కి బ్యాక్ సైడ్ భాషకి బాత్ ఉంటుంది, గ్రామర్ మీరు చూసుకోవాలి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, 5 మోడల్ పేపర్స్ బ్లూ ప్రింట్ ప్రకారం రిలీజ్ చేసిన 2 మోడల్ పేపర్స్, 100 days లో ఉన్నటువంటి 3 మోడల్ పేపర్స్, మొత్తం 5 మోడల్ పేపర్స్ ని క్షుణ్ణంగా నేర్చుకోండి. ఇంకా ఎక్సెస్ నేర్చుకోవాలనుకుంటే గ్రాండ్ టెస్ట్ పేపర్, ప్రీ ఫైనల్ పేపర్ ని కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరూ కూడా రాబోయేటువంటి మార్చి 18న నిర్వహించేటువంటి హిందీ ఎగ్జామ్ లో 100కి 100 మార్కులు లేదా 99 మార్కులు సాధించాలని కోరుకుంటూ మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.